ఇక ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరగడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులను స్నేహితులకు కూడా వైరస్ సోకడం పరిస్థితి చేదారుతుందన్నట్లు కనపడుతోంది. ఇప్పటికే జిల్లాలో 38 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఒంగోలులో ఇస్లాంపేటలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20కి చేరుకుంది. ఇక జిల్లాలో కరోనా నివారణకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ జయరాం అందిస్తారు. జయరాం, ఓవర్ టు యు. కరోనా పాజిటివ్ సంఖ్య రోజుకు అమాంతంగా పెరుగుతుంది. ప్రస్తుతం 38కి చేరుకుంది. ఈ ఘటనతో ఒకసారి ప్రకాశం జిల్లా ప్రజలు కూడా ఆందోళన కలిగిన విషయం. ప్రస్తుతం మనడానికి డిఎంహెచ్ఓ అప్పలనాయుడు గారు ఉన్నారు. ఒకసారి ఈ జిల్లాలో కరోనా పాజిటివ్ సంఖ్య ఎలా ఉంది, ఒకసారి సిచ్యువేషన్ ఏంటి ఒకసారి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది సిచ్యువేషన్ జిల్లాలో? ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఈ రోజుకి 38 కేసులు నమోదు జరిగిందండి. 38లో ఒక కేసు ఆల్రెడీ డిశ్చార్జ్ చేశారు. బాగానే హెల్త్ కండిషన్ అంతా బాగానే ఉంది కాబట్టి ఆయన డిశ్చార్జ్ చేయడం జరిగింది. మిగతా ఇంకా 38 కేసులు ఉన్నాయి. అందులో మనకి ఇక్కడ ఒంగోలులోనే 22 కేసులు ఉన్నాయండి. వాటన్నిటి కూడా కరెక్ట్గా కంటైన్మెంట్, కంట్రోల్ అండ్ సర్వేలెన్స్ టీమ్స్ అన్నీ కూడా వేసి మెడికల్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, పంచాయతీరాజ్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చక్కగా పనిచేసి సహకరించి ఎవరిని హోమ్ క్వారంటైన్లో ఉంచాలి, మన కంట్రోల్ మెజర్స్లో భాగంగా ఎవరిని క్వారంటైన్ సెంటర్కి తరలించాలి, ఎవరెవరికి శాంపిల్స్ అవసరం అందరూ కూడా శాంపిల్స్ తీయించడం, ఎవరికైనా మెడికల్ కేర్ అవసరం అనుకుంటే వాళ్ళందరినీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టించారు. కలెక్టర్ గారు కూడా ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా సరిపోయే ఉద్దేశంతో 4 ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఈ కోవిడ్ హాస్పిటల్గా ఇచ్చేసి కలెక్టర్ గారు తీసుకోవడం జరిగింది. వీటన్నింటిలో కూడా అందరికీ చక్కగా మన యొక్క కంట్రోల్ మెజర్స్, అలాగే వాళ్ళ యొక్క సర్వేలెన్స్, ఆ తర్వాత ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కలెక్టర్ గారు స్వయంగా, జాయింట్ కలెక్టర్ గారు చక్కగా ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా కలెక్టర్ గారు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఫర్దర్గా ఈ వ్యాప్తి చెందకన్నా దీని అందరినీ అరికట్టగా ఉన్నటువంటి దృఢ సంకల్పంతో అన్ని డిపార్ట్మెంట్లు కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నామండి. ఏం కంట్రోల్ చేయాలని అనుకుంటున్నాను. ఒక ఒంగోలు నగరంలో ఇస్లాంపేటలో ఒక రెడ్ జోన్గా చేయడం జరిగింది. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతం అక్కడ వైద్య సేవలు మీరు ఎలా అందిస్తున్నారు? అదేనండి, ఇస్లాంపేట ఏరియాలో స్పెషల్ టీమ్స్ వేశారండి. అది చెప్పాను నేను. స్పెషల్ టీమ్స్ వేశారు. అందరినీ కూడా చక్కగా ఇచ్చేసి ప్రతి ఇంటింటికి కూడా మార్నింగ్, ఈవినింగ్ వెళ్ళి అందరినీ కూడా పర్యవేక్షించి ప్రతి పర్సన్ని కూడా ఎగ్జామ్ చేసి వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ట్రాక్ చేసి వాళ్ళందరినీ ఎవరెవరు హోమ్ క్వారంటైన్లో ఉండాలి, హోమ్ ఐసోలేషన్లో ఉండాలి, ఎవరు క్వారంటైన్ సెంటర్కి వెళ్ళడం చేసి అన్ని టీంలు కూడా చక్కగా ఇచ్చేస్తాయి. డిస్ట్రిక్ట్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి సార్ టోటల్గా? డిస్ట్రిక్ట్లో ఇప్పుడు 38 కేసులు టోటల్గా మనకు నమోదయ్యాయండి. అన్ని దగ్గరలు కూడా చక్కగా క్వారంటైన్ చేస్తున్న తర్వాత ప్రతి గ్రామంలో కూడా విలేజ్ వాలంటీర్స్ తోటి, వార్డు వాలంటీర్స్ తోటి సర్వే చేయడం జరుగుతుంది. అందులో ఆశా గారు మెంబర్గా ఉన్నారండి. ఆశా గారు చూసిన తర్వాత ఏఎన్ఎంకి ఫైల్ వెళ్తుంది ఆన్లైన్లోనూ. ఏఎన్ఎం చూసి సిమ్టమేటిక్ ఉంటే మెడికల్ ఆఫీసర్కి వెళ్తుంది. మెడికల్ ఆఫీసర్ చూసిన తర్వాత అన్ని కట్టాలు చేసి హాస్పిటల్కి కానీ క్వారంటైన్ సెంటర్కి కానీ రెఫర్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా డిఎంహెచ్ఓ చెప్తున్న పరిస్థితి మనకు ఒంగోలు కనపడుతుంది. ఇప్పుడు జర్నలిస్ట్ నాగేంద్రతో జయరాం.